నమస్తే. శివానంద సుపథ ఫౌండేషన్ వారి దేవతలు తత్వములు అనే గ్రంథంలో సద్గురువు శ్రీ శివానందమూర్తి గారు ఇచ్చిన ప్రసంగాలు వింటున్నాము. ఇవాళ కాశీ క్షేత్ర మహిమ కాలభైరవ తత్వము గురించి గురువుగారి మాటలు విందాము. కాలభైరవ తత్వము. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం. కాలభైరవ దర్శనం అని వింటున్నాం మనం శ్లోకంలో. కాశీక్షేత్రంలోనూ కాలభైరవ దర్శనం ఆ రెండూ ఒకటే. కాల దర్శనం అవుతుంది కాశీక్షేత్రంలో. స్టేయింగ్ ఇన్ కాశీ యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ కాలభైరవ దర్శనం. కాశీలో దేవాలయంలో భౌతికంగా మొదట విశ్వనాథుణ్ణి చూస్తారు, తరువాత కాలభైరవుణ్ణి చూస్తారు. తరువాత జీవుడికి లోపల జరుగుతున్న అనుభవం ఎట్లాంటిదంటే తన యొక్క అనేక జన్మాంతర కృతమైన కర్మావసానం ఏదో ఉంది. అనేక జన్మలలో చేసిన కర్మ ఫలాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ జీవుడికి ఇక్కడ ఉండాల్సిన పని లేదు అనిపిస్తుంది. ఆ కర్మ ఫలావసానం కాలమందు ఎప్పుడు జరుగుతుందో అట్టిది ఆ భైరవమూర్తి ఇస్తాడని అర్థం. కాలభైరవుడంటే కాలస్వరూపుడైన భైరవుడు కాశీక్షేత్రమందు నివసించే వారికి తన అనుగ్రహం ఇస్తాడు. అది వేరు ఇది వేరు కాదు. మోక్షం పొందాలనే జ్ఞానం కావాలనే ఇచ్ఛ అనేక జన్మల తరువాత కలుగుతుంది. వాస్తవానికి తపస్సులు చేసిన జ్ఞానం కలగకూడదు. ఎందుకంటే తపస్సు నుంచి ఫలాలు వస్తాయి. ఫలములు అనుభవించడానికి ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. పరాక్రమము, రాజ్యకాంక్ష ఇట్లాంటివన్నీ తపస్సులోంచే వస్తాయి. సామాన్యుడికి పుణ్యంలోంచి వస్తాయి. పండితుడికి, యోగికి తపస్సులోంచి వస్తాయి. అభీష్ట సిద్ధి, కోరికలు నెరవేరడం సామాన్యులందరికీ పుణ్యం చేత సాధ్యమవుతుంది. పెద్దవాడైతే పుణ్యం చేయకుండా కూడా తపస్సు చేత అన్నీ సాధించవచ్చు. రెండూ కూడా కర్మఫల బంధనములే. ఆ బంధనములు కొంతకాలానికి, కొన్ని జన్మలైన తరువాత ఇక చాలని జీవుడికి ఎప్పుడైతే భావన కలుగుతుందో అప్పుడు విశ్వనాథుడు జ్ఞాపకం వస్తాడు, కాశీకి వస్తాడు. కాలభైరవ దర్శనం అవుతుంది అతడికి. కాలభైరవుడనగా తను అనేక జన్మలలో కొన్ని యుగాల నుంచి అనేక శరీరాల్లో ప్రవేశించి అనేక జన్మలెత్తి కర్మ చేసి ఫలం అనుభవించి సుఖం దుఃఖం చూశాక ఆ కర్మ ఫలానికి అవసాన కాలం ఎప్పుడుందో అప్పుడే ఈ కాశీలో కాలభైరుణ్ణి చూస్తాడతడు. ఇక్కడికొచ్చిన వారికి అట్టి స్థితిలో ఉన్నారని, ఒక్క మెట్టు ఇవతల 2 మెట్లు అవతల ఉన్నారే కానీ అట్టి అవసాన స్థితిలో ఉన్నారనే దానిని అర్థం చేసుకోవాలి. ఇన్ని మాటలు రావాలా కాశీకి? ఒక్క మాట వస్తే చాలు. మన సుఖ దుఃఖము అయిన సంసారం నుంచి విశ్రాంతి కలుగుతుందని, ఎక్కడైనా ఒక చోట దొరుకుతుందని, అంటే అక్కడే శాశ్వతంగా ఉండలేక చాలామంది ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఇంట్లోనూ ఉండలేరు, ఇక్కడ ఉండలేరు. మనిషి యొక్క చాంచల్య స్వభావం అది. కానీ ప్రతిసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు నా కాశీయాత్ర పూర్తయిందని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. ఇంకొక మారు వస్తానని ఎప్పుడూ సంకల్పం చేయకూడదు. ఆ సంకల్పం ఇక్కడ అవసరం లేదు, చెయ్యకూడదు కూడా. నేను మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని ఆ మాట అనకుండా నీ దర్శనం చేసుకున్నాను, నాకు కార్యసిద్ధి అయిపోయింది, నువ్వు నాతోనే ఉంటావు ఇక అని విశ్వాసంతో, నమ్మకంతో అలాగా భావించడం చేతనే ఆ తత్వం అలా వస్తుంది. లౌకిక దృష్టిలో కాశీపట్టణం చూడటం అనేది ఎంతో కాలం పడుతుంది. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అది కాశీ పట్టణం చూడటం. కాశీవాసం అంటే పంచాక్షరి మహామంత్రం నమశివాయ 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 అనుకుంటూ ఒక్కరోజు కాశీలో ఉన్నప్పటికీ కూడా విశ్వనాథుడి దర్శనం అయినట్టే. ఏదో ఒక రూపం మనసులో కనబడటం. వాటన్నిటికంటే ముఖ్యం అది మనకు తెలియకుండా జరిగే కర్మక్షయం.
ప్రత్యక్షంగా ఒక స్వప్నం వస్తుంది, లేదా చిరకాలం మంత్రజపం చేసిన తర్వాత ఒక్క క్షణం దర్శనం అయిందనుకోండి. ఆ దర్శనం అనేది కనురెప్పపాటే. తరువాత మనతో మాట్లాడుతూ దేవతలు ఉంటారా? తక్షణమే అంతర్ధానమైపోతారు. ఆ తరువాత మాట ఏమిటి? ఏం చేయాలి? ఆ తరువాత ఇంకా ప్రాపంచిక వాసన లేకుండా జీవించగలడా? కానీ మంత్రోపాసన ఫలాలు అలాగే ఉంటాయి. ఇది ఈశ్వర తత్వానికి ఇక్కడ ధ్యానించటం జ్ఞానోపాసన. నిర్గుణమైన, శుద్ధతత్వమైన, శాశ్వతమైన, సర్వకారణ కారణమైన శివతత్వాన్ని ధ్యానించడమే ఇక్కడ ఉండటం అంటే. కాశీక్షేత్ర మహత్యం గురించి చాలా పురాణములు ఎన్నో చెబుతూ మామూలుగా కాళహస్తి లాంటి క్షేత్రాలలో శివానుగ్రహం పశుపక్ష్యాదులకు కూడా దొరికిందని చెబుతున్నారు కదా. మరి ఇక్కడేమిటి విశేషం? అక్కడ భక్తితో సేవించిన వారికేమో తప్పకుండా ఫలమవుతుంది. శరీరం పశు శరీరం కావచ్చు, పక్షిది కావచ్చు. కాశీలో విశేషం ఏమిటంటే భక్తి లేకుండా శత్రుత్వంతో ఇక్కడ జీవించిన వారికి కూడా పరివర్తన వస్తుంది ఒక జన్మలో. ఆ విధంగా వాళ్ళకి కూడా దీని యందు తిరస్కార బుద్ధితో ఉండేవాళ్ళకు కూడా ఇక్కడ గాలి నీరు ఇక్కడ ఉండటం చేతనే వారికి అంతిమ దశలో చివరి ఘడియలలో ఆ ద్వేషం ఉన్నట్లుండి మబ్బు వీడిపోయినట్టు వీడిపోతుంది. ఉత్తర జన్మలో భక్తుడిగానే పుడతాడు, కోరుకుంటూనే పుడతాడు. కాశీక్షేత్రంలో అటువంటి మహత్తు ఉంది. ఇక్కడి నుండి కైలాసం, కైలాసం నుంచి కాశీ, కాశీ నుంచి ఇంకా దక్షిణాది వెళ్ళి దక్షిణ ధ్రువం దాకా వెళితే ఒకే రేఖ మీదున్నాయి ఇవన్నీ. ముఖ్యమైన క్షేత్రాలన్నీ ఆ రేఖ మీదే ఉన్నాయి. కైలాస పర్వత దర్శనం ఏదైనా కోరుకునేటట్లయితే కైలాసం ఎట్లా ఉందో నాకు చూడాలనుంది. కాశీలో ధ్యానిస్తే అది కనపడుతుంది. వైకుంఠం నిజంగా ఉందా? అదెట్లా ఉందో చూడాలనుంది. ఈ కాశీక్షేత్రంలో అదే కోరుకుంటూ ధ్యానం చేయొచ్చు. మనుషులకి చిత్ర విచిత్రమైన కోరికలుంటాయి. వైకుంఠం నిజంగా ఉందా? ఒట్టి నమ్మకమేనా? దర్శనం అవుతుంది. సందేహించేవాడికి తనకు వచ్చిన అనుభవం కూడా నా కలేమో మనోవికారమేమో అనుకుంటాడు. నమ్మకం పుట్టడానికి తన అనుభవం కూడా సరిపోతుంది. ఆ నమ్మకం కూడా మళ్ళీ కలుగచేస్తుంది. సందేహ నివృత్తి కలుగుతుంది ఇక్కడ. ఆదిశంకరులు ఇక్కడ వచ్చారు. పండితులందరూ, అన్ని సాంప్రదాయాల్లో ఉండే యోగులు, మతకర్తలు, ప్రవక్తలు అందరూ ఇక్కడికి వచ్చారు. అనేక సంఘర్షణలు కూడా ఇక్కడ జరిగాయి. ఇతర మతస్థులతో కాదు, హిందూ ధర్మం లోపలే ఈ వైదిక కర్మకాండ అవసరమా అని ఒకరు, ఇది బంధన హేతు అని ఇంకొకడు, ఇదంతా అజ్ఞానం చేత ఈ స్నానాలు చేస్తారు అని కబీరు మొదలైన వారు రకరకాలైన సిద్ధాంతాలు చెప్పేటప్పటికీ అనేక మందికి మనసులో అనేకమైన సందేహాలు వచ్చాయి సంప్రదాయాల మీద. ఉదాహరణకు కబీరు చెప్పడం హిందూ ధర్మంలో ఉండే మతాచారాలన్నీ కూడా అనవసరం, మూర్ఖత్వం, నిర్గుణమైన ఈశ్వరతత్వానికి చేరుకోండి, దానికి రాముడనే పేరు పెట్టండి, రామ్ నామ్ అన్నాడు. ఏం చేయాలో తెలియలేదు ఇక్కడి వారికి. స్వామి రామానంద శిష్యుడు కబీర్. స్వామి రామానంద ఎప్పుడూ అలా చెప్పలేరు. వర్ణాశ్రమ ధర్మంతో నిమిత్తం లేకుండా అందరూ శివభక్తులు కండి, రామభక్తులు కండి అని చెప్పాడు. కానీ అన్ని ఆచారాలను ఖండించిన వాడు కబీర్. ఈ సందేహ స్థితిలో ఉన్నప్పుడు తులసీదాస్ పుట్టాడిక్కడ. తులసీదాస్ రామాయణం రాయడం చేత ఆయన సిద్ధాంతంలో శివతత్వము రామతత్వము ఒక్కటే. రామనామం శివనామం ఈ రెండే. రామనామం చేస్తే శివదర్శన అవుతుందని చర్మఘడియలో అని కూడా చెప్పారు. కాబట్టి సంప్రదాయాలు ఇక్కడ పుట్టినా ఆ సంప్రదాయాలు ఇక్కడివి కావు. ఇక్కడ ఏ సంప్రదాయము లేదు. ఒక జ్ఞాన సంప్రదాయము మాత్రమే ఉంది. వైరాగ్య సాంప్రదాయం మాత్రమే ఉంది. ఒక ధర్మము, అధర్మము, ఆచారము, కులాచారము, మతాచారము,
వాటికి ఈ క్షేత్రములో ప్రాధాన్యత లేదు. పంచాక్షరి జపం అహర్నిశలు చేసుకోవడం. ఈ క్షేత్రంలో 3 రాత్రులు మనం ఉన్నాం. ఈ అనుభవాన్ని కూడా హృదయంలో జాగ్రత్తగా పదిలంగా తీసుకెళ్లడం. జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడ తిరిగాను, ఇక్కడ ఉన్నాను, మణికర్ణిక చూశాను, శివదర్శనం చేశాను అన్న విషయాలు ఆ మననంలో పెట్టుకుంటే మనస్సుతో కాశీ మన వెనకాల వస్తుంది, కూడా ఉంటుంది, లోపలుంటుంది. ఆ తరువాత ఎప్పుడు ఏది జరిగినా మనకేమీ విచారం లేదు. ఈ ధ్యానము ధ్యాస. ధ్యాస అంటే అన్ని పనులు చేస్తూ కూడా ఒక దాని యందు మనస్సు పెట్టడం ధ్యాస. ఏ పని లేకుండా ఒక్కటే ధ్యానించటం ధ్యానం. అలా అనుకోవచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు. వంట మానుతామా, స్నానం మానుతామా? నిరంతరము ఈ కాశీ ధ్యాస వస్తే మళ్ళీ ఎక్కడికో ఇంకో ఊరు వెళ్ళాలి అనేటువంటివి ఈ ధ్యాసలో ఇంకో కోరిక పుట్టదు. యాత్ర ఇచ్చ కూడా దాంతో పూర్తయిపోతుంది. అన్ని ఇచ్చలు ఉడిగిపోయేంత వరకు కాశీని దర్శనం చేస్తూ ఉంటే ఉండవచ్చు. కానీ ఒక దర్శనమే చాలు ఈ ఏకాగ్రత, ఈ ధ్యాసలో ప్రవేశించగలిగిన వారికి. లౌకిక దృష్టిలో ఈ పట్టణం చూడటం ఎవ్వరికీ సాధ్యం కాదు. రాజకీయంగా కూడా చూస్తే రామాయణ కాలానికి పూర్వమే దివోదాసుడు ఇక్కడ కాశీలో రాజ్యం చేస్తున్నప్పుడు వీతహవ్యుల వంశము అని ఉండేది. హైహేయులు అన్న పేరుతో ఒక వంశం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉండేది. వాళ్ళు వేదధర్మంలో లేరు. అక్కడ నుంచి వచ్చి వారు కాశీని ఆక్రమించుకున్నారు. వాళ్ళిద్దరికీ చాలా యుద్ధాలు జరిగాయి. హైహేయ వంశం వారికి దివోదాసుడికి చాలా యుద్ధాలు జరిగినాయి. హైహేయులంటే దశరథుడికి పూర్వమే పరశురాముడి కాలమన్నమాట. వారు ఒక అరాచకం సృష్టించారు. దివోదాసుడు హైహేయుల చేతిలో ఓడిపోయినాడు. ధర్మాన్ని రక్షించేవాణ్ణి నాకు ఓటమి వచ్చింది కాబట్టి నన్నేం చేయమంటావని దివోదాసుడు భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన పుత్రకామేష్టి చేయించి గొప్ప శక్తివంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించాడు ఆయన. ఆ కొడుకు చాలా పరాక్రమవంతుడు. వాడు హైహేయులను జయించినాడు. హైహేయ వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు. ఈ భృగు మహర్షి యొక్క ఉపదేశం చేత తమని జయించగలిగిన వాడు ఒకడు పుట్టాడంటే అతడి అనుగ్రహము చాలా గొప్పదని తెలుసుకొని భృగు మహర్షిని ఆశ్రయించారు. కానీ వాళ్ళు ఈ ఋషుణ్ణి ఆశ్రయించి వేదధర్మంలో ఉండే జాతి కాదు హైహేయులది. ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు ఆ కాలంలో. ఈయన్ని ఆశ్రయించారు. ఈ దివోదాసుడు కొడుకు ఋషి దగ్గరకు వెళ్ళి, నువ్వు వాడికి శరణిచ్చావు, వాడు ధర్మవిరోధి, వాణ్ణి వదిలిపెట్టు అన్నాడు. అతడు వెనుకాలే దాక్కొని ఉన్నాడు. వాణ్ణి సంహరించడానికొచ్చాడు దివోదాసుని కొడుకు. భృగు అన్నాడు, నాయనా, ఇది కాశీక్షేత్రం. నేను భార్గవ వంశంలో పుట్టినవాణ్ణి. నువ్వు అనుకున్నటువంటి హైహేయ వంశస్థుడు ధర్మవిరోధి, ఉగ్ర స్వభావం కలిగిన క్షత్రియుడని నువ్వు వర్ణించావే, అట్లాంటివాడు ఇక్కడ ఎవ్వడూ లేడు అన్నాడు భృగు మహర్షి. అతడు వెనకాల అక్కడ కూర్చొని ఉన్నాడు. అదేమిటి, ఎదురుకుండా ఉన్నాడు కదా అన్నాడు. నువ్వు అనుకునేటువంటి వ్యక్తి కాదు వీడు. ఈ కాశీక్షేత్రం రాగానే, నా ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఆ పాత హైహేయులు పోయారు. వీడు సత్బ్రాహ్మణుడు, సాత్వికమైన బ్రాహ్మణుడు వచ్చాడు, మారిపోయినాడు అన్నాడు. అప్పుడు అతడికి అర్థమైంది, వాణ్ణి చూస్తే శుద్ధతత్వంగా ఉన్నాడు, పాత మనిషే కాదు వాడు. శివనామం చేసుకుంటున్నాడు. ఉపదేశం తీసుకొని భృగు మహర్షి ఆశ్రమంలో ఉండిపోయినాడు. అంటే ధర్మ విరోధులు కూడా ఇక్కడికొచ్చి ఒక మహర్షిని, ఒక యోగిని ఆశ్రయించినప్పుడు ఆ యోగి, ఆ గురువు ద్వారా వాళ్లకు గుణం మారిపోయింది. అంతా శివానుగ్రహమే. పురాణం చాలా చెప్తుంది దీని గురించి. ఓపిక ఉంటే చదువుకోవాలి,
లేదా శివనామం చేసుకుంటే సరిపోతుంది. ఆ పంచాక్షరి అహర్నిశలు చేసుకుంటూ కాశీలో కొన్ని ఘట్టాలు అవి గుర్తుపెట్టుకుంటూ ధ్యానం చేసుకుంటే దానివల్ల స్వప్నంలో కొన్ని దర్శనాలు అవుతాయి. ఎవరికైనా ఇది దీనికంటే పైనది, దీని తర్వాతది ఇంకొకటి ఉన్నది అన్న భావం అవసరం లేదు. ఇది కాశీ మహత్యం. ఇప్పుడు వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకొకసారి వస్తాం అన్న సంకల్పం అవసరం లేదు. శివాజ్ఞ అయితే వస్తాం, రాకపోతే ఇదే సరి. సంపూర్ణం ఈ యాత్ర పూర్తయిపోయింది. పూర్తి కాలేదు, ఆయనే పిలుస్తాడు, మరొక మాట రమ్మంటాడు, అప్పుడు వస్తాం. తదధీన వృత్తి. ఆయన సంకల్పమే నా కర్మ, నా క్రియ, నా ధర్మం. ఆ భావంతో వెళ్ళాలి. పూర్తిగా సెలవు తీసుకొని వెళ్ళాలి. ప్రతిసారి ఒకటి మాత్రం మనందరికీ భారతీయులుగా కాలభైరవుడిని ఆశ్రయించి ప్రార్థించవలసిన కర్తవ్యం ఉంది. దేశ రక్షణ, మన సంస్కృతి యొక్క పరిరక్షణ. దాని మీద శత్రుభావంతో ఉగ్ర స్వభావం కలిగిన శత్రువులు బయట ఉండటం, వాళ్ళతో కలిసి సహకారిగా ఉండే అంతఃశత్రువులు. ఇవన్నీ ఎప్పుడు తీసేస్తావో అప్పుడు తీసేయి. అయినా నాకు జ్ఞానము మోక్షమే వచ్చినప్పటికీ కూడా అటువంటి నీ అనుగ్రహం చేత యావత్ భారతదేశంలో భారతీయ ధర్మం ప్రతిష్ఠితం అయినప్పుడు దానిని చూసే భాగ్యం నాకివ్వు. అవసరమైతే ఒక్క జన్మ ఇచ్చి అయినా సరే, ఎంత తొందరగా చేస్తావో చేయమని కోరుకుంటూ కాలభైరవుణ్ణి ఆశ్రయించమనేది అది భారతీయుడి ధర్మం. పంచాక్షరి నిరంతరం చేసుకొని మోక్షం అడగటం జీవుడి ధర్మం. మనలో ఒక భారతీయుడున్నాడు, ఒక జీవుడున్నాడు. ఈ రెండు ధర్మాలు మనం ఆశ్రయించి ఇక్కడి నుంచి వెడితే రుణం తీరుతుంది. హర్ హర్ మహాదేవ్. భారత్ మాతాకి జై.